అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. ఓకే, ప్రభుత్వం దృష్టిలో అతనేదో తప్పు మాట్లాడాడని, తప్పు చేశాడని ఈరోజు ఊపా చట్టం కింద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఓకే, అంతవరకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రావణ విషయంలో సఫలీకృతమైంది అని ముక్త కంఠంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఇది అక్రమం, దుర్మార్గం అని చెప్పి భావించి వారందరూ మాట్లాడారో ఆ మాటల్లోనే కూటమి ప్రభుత్వం యొక్క అక్రమ అరెస్టు రావణ్ పైన ఏదైతే ఉందో అది తేటతెల్లం అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఓకే, రావణ్ కంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తి డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ని ఎప్పుడు అరెస్టు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం లేక తెలంగాణ ప్రభుత్వం? రావణ్ మాట్లాడిన దానికంటే కూడా లక్ష రెట్లు ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి రాధా మనోహర్ దాస్. కాదా? మీ అందరికీ తెలీదా? మీ అందరికీ వినలేదా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యొక్క విషయంలో నా నోరు కంట్రోల్లో అయితే ఉండదు. మిగతా ఎవరి విషయాల్లో అయినా సరే కొంచెం నేను ఆచితూచి మాట్లాడటం జరుగుతుంది, ఎక్సెప్ట్ రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని, ఈ బ్రోకర్ వెధవని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులకి నా సూటి ప్రశ్నలురా. ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఆన్సర్లు ఇవ్వండి. ఈరోజు రావణ్ అనే వ్యక్తి ఎక్కడ ఏ హిందూ ధర్మాన్ని తిట్టాడో నాకైతే తెలియదు, నేను చూడలేదు. ఎందుకంటే అతను ఎన్నో వీడియోలు చేశాడు కాబట్టి నేనైతే చూడలేదు. ఒకవేళ నిజంగానే హిందూ ధర్మాన్నో హిందూ దేవీ దేవతలను గనక తిట్టినట్లు అతని వీడియోలు గనక ఉంటే ముమ్మాటికి ఖండాలుగా రావణ్ మాట్లాడినటువంటి ఆ మాటల్ని ఖండిస్తున్నాము. అలా మాట్లాడటం తప్పు అని కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. హిందూ ధర్మాన్ని రావణ్ తిట్టాడని మీరందరి మనోభావాలు దెబ్బతిని ఏదైతే సోషల్ మీడియాలో రావణ్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా అతని దేశద్రోహిగా మీరందరూ మాట్లాడుతున్నారో మీ కళ్ళకి ఈ బ్రోకర్ గాడు, ఈ రాధా మనోహర్ దాస్ గారి మాటలు మీకు కనపడట్లేదా? వాడి బిహేవియర్ మీకు కనపడట్లేదా? వాడి సొల్లు వాగుడు మీ చెవులకు వినపడట్లేదా? ఏం పెట్టుకున్నారు కళ్ళల్లో చెవుల్లో అని నేను మాట్లాడుతున్నా. ఏం పెట్టుకున్నారు? చెవుల్లో ఏమన్నా దూది పెట్టుకున్నారా? కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నారా? చెప్పండి. రాధా మనోహర్ దాస్ మాటలు మీకు కనపడట్లేదా? దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి బ్రతకటం చేతగాక, ఎలా బ్రతకాలో చేతగాక మతాన్ని అడ్డం పెట్టుకొని 12 ఏళ్ల పాటు, సుమారుగా 12 ఏళ్ల నుంచి వాడి బతుకంతా క్రిస్టియన్లను తిట్టడం, ముస్లింలను తిట్టడం. ఈయన కొడుకును కదా దేశద్రోహం కింద కేసు పెట్టి అండమాన్ జైలుకి పంపించాలి, తిహార్ జైలుకి పంపించాలి. హిందూ దేవీ దేవతలను ఎవరు తిట్టినా తప్పేగా, ముమ్మాటికి తప్పే. అది ఒక హిందూ దేవీ దేవతలకు మాత్రమే వర్తిస్తుందా? అల్లాహ్కి వర్తించదా? జీసస్ క్రైస్ట్కి వర్తించదా? హిందువులు మనుషులుగా ఉన్నటువంటి మీ మనోభావాలే దెబ్బతింటాయా? క్రైస్తవులు మనుషులుగా ఉన్నటువంటి వారి మనోభావాలు దెబ్బతినవా? ముస్లింలు మనుషులుగా ఉన్నటువంటి వారి మనోభావాలు దెబ్బతినవా? ఒక హిందువుల మనోభావాలే విలువైనవా? క్రైస్తవుల మనోభావాలు, ముస్లిం మనోభావాలకి విలువ లేదా? చెప్పండి. సిగ్గు ఈ దేశంలో పరిస్థితులు చూస్తుంటే. ఇలాంటి బొకడా నా కొడుకులందరినీ మీరు పెంచి పోషిస్తున్నారు చూసారా? సిగ్గు. ఈ వెధవకి పని పాట ఏం లేదు. వీడు మతం చాటున, మతం ముసుగులో మత గొడవలు పెట్టేస్తున్నాడు, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడు. ఇవన్నీ మీకు కనపడట్లేదా సోదరులారా?
మిత్రులారా, స్వామ్యవాదులారా, ప్రజలారా, ఇవన్నీ మీకు కనబడట్లేదా, వినపడట్లేదా? రావణ అనే వ్యక్తి పైన తీసుకున్నటువంటి చర్యలు ఈ బొగడాగాడి పైన ఎందుకు తీసుకోవట్లేదు ఈ చేతగాని ప్రభుత్వాలు? ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ రాధా మనోహర్ దాస్ గారి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ ఏమైనా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎందుకు కేసులు కట్టట్లేదు? చెప్పండి. చట్టం అందరికీ ఒకటి కదా? చట్టం అందరికీ ఒకటి కాదా? లేకపోతే ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా పాల్పడుతున్నటువంటి ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళకి మాత్రమే చుట్టాల చట్టం? అంటే సామాన్యుడు ఏది మాట్లాడినా కూడా తీసుకెళ్లి బొక్కలేస్తారు. రాధా మనోహర్ దాస్ గారు ఎన్ని నోటితో చెప్పలేనటువంటి, పనికి మాలినటువంటి వ్యాఖ్యలు ఎన్ని చేసినా కూడా నో యాక్షన్, చర్యలేం ఉండవు. కంప్లైంట్లు ఇచ్చినా కూడా కేసులు మాఫీ చేసేస్తారు, కేసులు కొట్టేస్తారు. రాజ్యాంగాన్ని కాపాడలేకపోతున్నటువంటి చేతగాని ప్రభుత్వాలు ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులని కాపాడలేనటువంటి చేతగాని ప్రభుత్వాలు. రెండే ఉంటాయి, అది తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే. మరొక 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్స్, ఎన్నికలు ఉంటాయి. ఆంధ్రాలో మీరు చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా వడ్డీతో సహా లెక్క కట్టాల్సిందే. వడ్డీతో సహా ప్రజలు మీకు తగిన మూల్యాన్ని చెల్లిస్తారు. ఈ భారతదేశంలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య ఐక్యతని దెబ్బతీసి, హిందూ అంటే క్రిస్టియన్కి పడకుండా, క్రిస్టియన్ అంటే హిందువుకు పడకుండా, ముస్లింలు అంటే హిందువుకు పడకుండా చేసినటువంటి ఈ బ్రోకర్ నాకుడికైనటువంటి రాధా మనోహర్ దాస్ గారిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద గన్నుతో, AK-47 గన్నుతో తోటాలుగా కాల్చి పడేయాలి. నిజమేనండి. అప్పుడు కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. ఎవడి మతం వాడి గొప్ప. ఎన్ని వీడియోల్లో చెప్పా, ఒరే బాబు రాధా మనోహర్ దాసు, నీ తల్లి నీకు గొప్పదే. మేము కూడా చెప్తాం, నీ తల్లి నీకు గొప్పదయా రాధా మనోహర్ దాసు అని. నీ తల్లి నీకు గొప్పదే అని చెప్పడం కోసం ఎదుటివారి తల్లులందరినీ కూడా వ్యభిచారులుగా, వేశ్యలుగా చిత్రీకరిస్తున్నావురా పోరంబోక. నీకు బొవ్వ జరగట్లేదంటే చెప్పు, నేను పెడతా, పోషిస్తా. నీకు డబ్బులు కావాలంటే చెప్పు, పంపిస్తా. నెలకే భిక్ష ఎత్తుకోయినా సరే పంపిస్తా. ఎందుకురా ఈ మత గొడవలు పెడుతున్నావు నువ్వు? ఎరా బీజేపీ పైన చూసావు కదా, దేశవ్యాప్తంగా ఎలాంటి నిరసన సగ బీజేపీకి, మోడీకి తగులుతుందో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే నిరసన బీజేపీ ప్రభుత్వం పైన స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరు చేసుకున్న దానికి వాడే కర్మ అనుభవించాలన్నట్లుగా ఈరోజు వాడెవడో ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడిని కనుక రాజీనామా చేసుంటే వాడి ఈరోజు మోడీకి సెగన తగిలేదు కాదు, ఇంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు సుప్రీంకోర్టు లాయర్స్, సినిమా వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, పోలీసులు కూడా ఆఖరికి ఆ విద్యార్థులకి సంఘీభావం తెలుపుతున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా. వన్స్ బీజేపీ గనక చిత్తుగా ప్రజల చేతిలో ఓటమి గనక అయితే, ఒరేయ్ ఆంధ్ర, తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి రానేమో, అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ఈ మతోన్మాద మోకలకి పైనుంచి కింద వరకు చీరేసే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లీగల్గా వన్స్ దేశంలో గనక మోడీ గనక ఆ ప్రధానమంత్రి సీట్లో నుంచి గనక దిగితే, వన్స్ ప్రజలు అనుకున్నటువంటి పరిపాలన, ప్రజలు కావాలనుకున్నటువంటి నాయకుడు గనక ఆ సీట్లో కూర్చుంటే మీ ముడ్డు కింద గోచీలు కట్టుకోవడానికి కూడా ఉండవు, ఇంకా కనుమరుగైపోతారు. ఇది తెలుసుకోవాలా, గుర్తిరగాల. ఎంతకాలం సాగిస్తారా మీ మతోన్మాద వ్యవహారం? ఎంతకాలం సాగిస్తారు? ఎంతకాలం బూతులు పెడతారా క్రిస్టియన్లని, ముస్లింలని? మీ మొగాలు తగలయ్యా. ఆంధ్ర, తెలంగాణలో ఈ ప్రభుత్వాల వల్ల ఎంతమంది ప్రజలు ఆనందంగా ఉన్నారు దాని గురించి మాట్లాడండిరా. ఆంధ్ర, తెలంగాణలో అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల పైన, వాటి గురించి మాట్లాడండిరా. మా హిందూ ధర్మం, మా సనాతన ధర్మం గొప్పది అని మాట్లాడుతూ గుడ్డలు దించుకుంటున్నారు చూసారా? అలాంటి సనాతన ధర్మ యోధులు ఎవరెవరైతే ఉన్నారో, నిస్వార్థంగా హిందూ ధర్మం కోసం ఎవరెవరైతే పనిచేస్తున్నారో వారిని గుర్తించి
వారి అవసరాలు తీర్చండ్రా. రైతులకు రైతు భరోసాలు లేక, పంటలు పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పొలాల్లోనే పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారా. వాటి గురించి మాట్లాడండిరా. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలకి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, వారికి మధ్యాహ్నం భోజనం పథకాలు ఎట్లా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నారు, వాటి గురించి మాట్లాడండిరా. బయటకు వచ్చి చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడండిరా. ఆంధ్ర, తెలంగాణలో ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు గంజాయికి, డ్రగ్స్కి బానిసయి వారి అమూల్యమైనటువంటి, విలువైనటువంటి, దేవుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటున్నారా. దాని గురించి మాట్లాడండిరా. ఎంతకాలం మతం చాటున ముసుగేసుకొని మత రాజకీయాలు చేసుకుంటా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లని తగాదాలు పెట్టుకుంటా మీ పబ్బం గడుపుకుంటారా. ఎర్రి పుష్పాలారా, ఎంతకాలం సాగుతుందిరా ఈ అరాచక పాలన. దేనికైనా సరే ఎండ్ కార్డు పడుతుంది, దేనికైనా సరే పడుతుంది. ఎందుకు పడదు, ఎందుకు పడదురా. మీరు ఊహించారా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది విద్యార్థులు జంతర్ మంతర్లో పార్లమెంట్ ఆ చుట్టుపక్కల మొత్తాన్ని కబ్జా చేసేశారు. మీరు ఊహించారా విద్యార్థుల్లో ఇంత చైతన్యం వస్తుందని చెప్పి మీరు ఊహించారా? చెప్పండిరా, ఊహించలేదుగా. వన్స్ మోడీ కనుక ఓడిపోతే దేశంలో మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని ఎవడెవడైతే రెచ్చిపోతున్నాడో, ఎవడెవడైతే తగాదాలు పెడుతున్నాడో, ఎవడెవడైతే నీచకమైన కుత్తేల్లాగా బిహేవ్ చేస్తున్నాడో, ఎవడెవడైతే మేము తోపు తురుములు అని చెప్పి ఎవడెవడైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్డలు ఉప్పదీసి ప్రజలే కొడతారు. గుడ్డలు ఉప్పదీసి ప్రజలే కొడతారు. ఆ పరిస్థితులు కూడా త్వరలో రానున్నాయి. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎరా అన్నం తింటున్నావారా, కడుపుకు నువ్వు అశుద్ధం తింటున్నావా, అన్నం తింటున్నావారా? కనీసం నీలో 1% అయినా మానవత్వం లేదారా పోరంబోక. ఎంతమందితో సిగ్గు లేకుండా తిట్టించుకుంటావురా నీ బతుకు? ఎంతమందితో ఊహించుకుంటావు ముఖం మీద? మానవత్వాన్ని చూపించరా మనుషుల మీద. మన కులాలు, మతాలు కంటే కూడా మానవత్వం గొప్పదరా. ఆ మానవత్వంతోనే ఈరోజు దేశాల్లో అవ్వచ్చు, రాష్ట్రాల్లో అవ్వచ్చు, మానవత్వం అని కులానికి, మతానికి అతీతంగా మానవత్వం అనే ఒక విలువలతోనే ఈరోజు చాలా పనులు జరుగుతున్నాయిరా. నీ బతుక్కి ఏ రోజన్నా మానవత్వం చూపించావరా? ఒక క్రిస్టియన్నో, ఒక ముస్లిం కనపడితే ఎక్కడ లేని ఆవేశం, బీపీ, కోపం, ఉన్మాదం నీలో కనపడితే తప్ప ఏ రోజన్నా ఒక మంచి పలకరించావరా? ఒక క్రిస్టియన్తో, ఒక ముస్లింతో నీ ముఖాన్ని తగలయ్యా? ఎలాగన్నారా నీ తల్లిదండ్రులు నిన్ను? ఏం పుట్టకరా నీది? ఏం పుట్టకరా నీది? నువ్వు బాబావా? ఎరా నువ్వు బాబావా? ఒక్క శ్లోకం తెలుసారా నీకు? ఒక్క పద్యం తెలుసా? ఒక్క పద్యానికి తాత్పర్యం తెలుసా? ఒక్క శ్లోకం. రామాయణం, మహాభారతం, భాగవతం. అరే నీకంటే ఆ లలిత్ కుమార్ గారు, ఆ కరుణాకర్ సూగున వీళ్ళు బెటర్ రా. చాలా మంది పాస్టర్స్తో డిబేట్ చేశారు, ధైర్యంగా ముందుకు వచ్చి డిబేట్ చేశారు రా. నీ బతుకు తగలయ్యా. ఒక్క పాస్టర్తో డిబేట్ కూర్చోలేనటువంటి, చావలేనటువంటి సన్నాసివి నువ్వు. సన్నాసి చేతగాని దద్దమవరా నువ్వు. అరే చిన్న కుర్రాడా, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, అతను కూడా పాస్టర్లతో డిబేట్ చేశాడు రా. అదిరా వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉన్నదని పాస్టర్లతో కూర్చొని డిబేట్లు చేశారా? ఏ రోజైనా పాస్టర్లతో కూర్చోడానికి ధైర్యం ఉందా నీకు? నీకు ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? ఈ లలిత్ కుమార్ గారికి, ఈ కరుణాకర్ గారికి, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి, మిగతా అమర ప్రసాద్ గారు లాంటి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ నీకు లేదు. అందుకే నువ్వు భయపడుతున్నావు పాస్టర్లను చూసి. పాస్టర్లతో ముఖాముఖి ఒక డిబేట్ అంటే ఉచ్చ పోసుకుంటున్నావు, పారిపోతున్నావు నువ్వు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆ పిచ్చి పిచ్చి యాంకర్లు మాట్లాడినటువంటి ఆ మాటలకి నువ్వు ఏకైకలో పక్కపక్కలో చెప్పుకుంటా, సమాధానాలు చెప్పుకుంటా ప్రతి ఒక్కడూ చేస్తాడు. నాతో కూర్చో, తెలుస్తుంది నీకు. రా మన ఇద్దరం చేద్దాం రా ఇంటర్వ్యూ, తెలుస్తుంది నీ దమ్మేంటో తెలుస్తుంది, నీ గుండులో ఎంత గుజ్జుందో కూడా అందరికి తెలుస్తుంది. నా దృష్టిలో నీకంటే కూడా ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఇంకా మిగతా ఈ అమర ప్రసాద్ ఇంకొన్నారు చూసారా, వీళ్ళు ఒక మాదిరిగా పర్వాలేదని అనిపిస్తుందిరా. డిబేట్లు చేస్తున్నారు పాస్టర్లతో. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం గొప్పదని నిరూపించుకోవడం కోసం, ప్రూవ్ చేసుకోవడం కోసం పాస్టర్లతో డిబేట్లు చేస్తున్నారు. నీ బతుకు తగలయా. ఏ రోజన్నా ఒక చర్చ్ అంటే వస్తావా నువ్వు? ఒక డిబేట్ అంటే వస్తావా? రావు. ఒక వీడియో చూపిస్తాను.
ఒక వీడియో చూపిస్తాను చూడండి. నీకు రాములు గారు నచ్చరు, నీ పేరేంటి? క్రైస్తవ శివం రాంబాబు. నువ్వు శివుని కామెంట్ చేస్తావు, నీ పేరేంటి? సాంబశివరావు. మీ హిందూ మతం అని కామెంట్లు చేస్తావు. నువ్వు సర్టిఫికెట్లు ఎవరు? హిందూ. నువ్వు అటుండు లేకపోతే ఇటు ఉండు. 50-50 కాదు. నిన్న ఎవరు ఫోన్ చేశారు, ఎవరండి అన్న. కృష్ణాజల్ వెంకటేశ్వరరావు. ప్రియమైన ప్రజలారా, సహోదరులారా, మిత్రులారా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, ఆడు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవడైనా సరే అందరూ కూడా హిందువులే. అందరూ హిందువులే. భారతదేశ భౌగోళిక ముఖ చిత్రం ప్రకారం ప్రతి ఒక్కడు కూడా హిందువే. కానీ మతం అనే వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి వాడు క్రిస్టియనా, ముస్లిమా అని చెప్పి నిర్ణయిస్తారా? తెలియదా నీకు? సర్టిఫికెట్లో హిందూ ఉంటుందా? ఉంటుంది. నువ్వెవరో చెప్పడానికి? నీకేం రైట్ ఉంది మాట్లాడటానికి? మీరు బైబిల్ని తిడుతున్నారు. నేనేం తిట్టలేదని, అది పనికిమాలింది అన్నాను. నేను నిరూపిస్తాను. నేనేం అబద్ధం చెప్పట్లేదు. అది పనికిమాలింది. బైబిల్ పనికిమాలిందని వీడు నిరూపిస్తాడంట. సరేరా, ఎట్లా నిరూపిస్తావు చెప్పు? ఏ పాస్టర్తో డిబేట్ చేస్తావు చెప్పురా, నువ్వు నిరూపించు. నీకు దమ్ము లేదు కదరా? ఎందుకురా ఈ ఇంటర్వ్యూల్లో ఈ సొల్లు మాటలో? ఎరా రాధా మనోహర్ దాసు, ఎందుకురా? మగోళ్ళు కూడా చదవలేంది అన్నా. మీరు ఎలా చెప్తారు? మగోళ్ళు కూడా చదవలేరు. నువ్వు ఆడవాడివి కాబట్టి నువ్వు చదువుతున్నావు, అంతేనా? మరి అంతే కదా. ఒరే, బైబిల్లో శృంగారానికి సంబంధించి, వ్యభిచారానికి సంబంధించి, లైంగికానికి సంబంధించినటువంటి చాలా అంశాలు బైబిల్లో ఆ కాలంలో మనుషులు చేసినటువంటి పనులని ఒక పుస్తకం రూపంలో రాశారా. ఉన్నవి ఉన్నట్టుగా మనుషులు చేసిన తప్పులు ఇవి అని బైబిల్లో రాశారా. దేవుడు కాదు తప్పు చేసింది, క్రైస్తవులు నిజదేవుడుగా భావిస్తున్నటువంటి యేసు ప్రభు కాదురా తప్పు చేసింది. యేసు ప్రభుకి ఉన్నదన్నట్టు, మరి సత్యం యథార్థవంతుడు కాబట్టి ఉన్నట్టు ఆ కాలంలో మనుషులు చేసినటువంటి దాన్ని రాయించాడురా. లేకపోతే అవి తీసేయటం పెద్ద విషయం కదా. ఆ కాలంలో మనుషులు ఇలా తప్పులు చేశారు, మనుషులు ఇలా తప్పులు చేశారు, ఈ మనిషి ఇలా తప్పులు చేశాడని రాశారురా. నువ్వెలా ప్రూవ్ చేయగలుగుతావు? నీకేం నాలెడ్జ్ ఉంది బుర్రలో? నీకు జీరో నాలెడ్జ్. నువ్వు ఏ పాస్టర్తో డిబేట్ చేయలేవు, ఎవరితో కూర్చొని చర్చకు రావు. నీకు భయం ఎక్కడ నిన్ను కొడతారేమోనని చెప్పి. ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, లేకపోతే ఆ మిగతా హమాల ప్రసాద్ వాళ్ళకున్నంత నాలెడ్జి, వాళ్ళ బుర్రలో ఉన్నంత నాలెడ్జి నీకు లేదు. నువ్వు జీరో నాలెడ్జ్ గాడివి, హాఫ్ నాలెడ్జ్ గాడివి. నువ్వెందుకు వస్తావు? పనికి మాలినటువంటి ఇంటర్వ్యూల్లో కూర్చొని ఆడవాళ్ళ యాంకర్లు అయితే ఏకైకలో పక్కపక్కలో నీ వ్యంగ్యపు మాటలు ఎట్లాంటివి అన్నీ మాకు తెలుసమ్మా రాధా మనోహర్ దాసు. కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. గ్రామాల్లో బాబాయి, పిన్ని అని ఎలా అయితే పలకరింపులు ఉండేవో అవే కంటిన్యూ అవ్వాలి. ఏ గ్రామంలో అయినా సరే రాముల వారి దేవాలయం ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, చర్చెస్ ఉంటాయి. అవన్నీ కలగలిపితేనే గ్రామం, అవన్నీ కలగలిపితేనే దేశం. అన్ని రకాల మనుషులు, కులాలు అందరూ కలిపితేనే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న ప్రాంతాలు, విభిన్న మనుషులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న రాష్ట్రాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, ఇవన్నీ కలిపితేనే, ఇవన్నీ కలగలిపితేనే భారతదేశం అంటారు. ఓకేనా? కాబట్టి అందరూ కలిసి ఉండండి, అందరూ కలిసి బ్రతకండి. మన మతాలను మనం గౌరవించుకుందాం, పరమతాన్ని గౌరవిద్దాం, మన తల్లిని మనం గౌరవించుకుంటూ పరమతాల తల్లిని గౌరవిద్దాం. ఇదే భారతదేశం, ఇదే సెక్యులరిజం. అందరూ బాగుండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ బాగుండాలి. వాడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అయినా సరే. మత గొడవలు వద్దు, మత సామరస్యం ముద్దు. థ్యాంక్ యూ అండి.